వాళ్ళకి జరిగే అన్యాయం చెప్తాను మిత్రులారా. సో 56.33% ఉన్నది. వీళ్ళు మన దాంట్లోనే కలిపిండు. ఇంకా మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? 42%లా 10% వీళ్ళకి పోతే 32% మనకు మిగులుతుంది రేపు పొద్దుగాల. కులాల వైజ్ గా డిఫైన్ చేస్తా కూడా ఇదే ముస్లిం బీసీలని వీళ్ళు చెప్పారు కదా, మన దాంట్లో నూకుతే జరిగేది ఏంటంటే వస్తుంది. రేపు పొద్దుగాల మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ బీసీల సంఖ్య ఏమైతుంది అంటే, ఇక్కడ 42% ఇచ్చింది కదా మిత్రులారా రిజర్వేషన్, ఇంట్లోకి వెళ్ళి 10% పోతే 32% మనకు, 10% వాళ్ళకి వచ్చింది ఇక్కడ. మరి నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత జనాభా వీళ్ళది పెరుగుతుందా వీళ్ళది పెరుగుతుందా? ఇద్దరు సాలు ఒక్కరు ముద్దని మనం అంటాం. మరి వాళ్ళ పరిస్థితి జనాభా ఎవరిది పెరుగుతుంది? ఈ 10% కాస్త 20 అవుతుంది. ఈడ 10 బీక్తే 22% పోతాం. తర్వాత 5 సంవత్సరాల తర్వాత 12% అవుతాం, 30% వాళ్ళు అవుతారు. మళ్ళీ మైనార్టీస్ అంటారు. మరి అటు మైనార్టీస్ గా అటు దోపుతారు, ఇటు ఇళ్ళకొచ్చి ఇళ్ళ దోపుతారు. ఈ డైవర్షన్ కోసమే తీన్మార్ మల్లన్న ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు. దీని వెనుక ఎవరున్నారంటే రేవంత్ రెడ్డే కాదు, దీని వెనుక ఉన్నది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి మనం ఇష్టం ఉండదు,